మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా, ఎవరన్నారు ఈ మాట? దేవుడు చెప్పాడు. వాళ్ళ అక్క అయిన మిరియాము, అహరోను వీళ్ళిద్దరు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. సందర్భంలో ఆయన ఇజ్రాయేల్ జనాంగాన్ని తీసుకొస్తా ఉంటే వాళ్ళ భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మోషే ఒక్కడున్నాడు. ఆ టైంలో మోషే కూషి దేశస్తురాలని ఒక ఆమెని చూసి వివాహం చేసుకున్నాడు. మోషే వివాహం చేసుకున్న ఉద్దేశంతో చదవండి, 1 నుంచి. మోషే కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. చూసారా, ఆయనకి భార్య దూరంగా ఉంది. సరే, ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం మళ్ళీ అయినా ఆ రోజున బహుభార్య తత్వం ఉంది కనుక మోషే గారు మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంట్లో వాళ్ళ అక్కకేమో నష్టం వచ్చింది, వాళ్ళ అన్నకేమో నష్టం వచ్చింది. ఇప్పుడు ఆయనకి భార్య బిడ్డలు లేరండి, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఈయన వచ్చాడు, సరే ఆయనకి వివాహం చేసుకొని చెప్పి ఆ ప్రేరేపణ పుట్టింది. దేవుడు అనుమతించాడు. దేవుడు చెప్పడా, మోషే కర్ర తీసుకో, మోషే ఆ సముద్రాన్ని కొట్టు, మోషే ఇదిగో అది వాళ్ళతో ఈ విధంగా చెప్పు అని చెప్పిన దేవుడు, ఇన్ని చెప్పిన దేవుడు, మోషే నువ్వు చేసుకోవద్దు అండా. ఆయన గమ్ముకుంటాడు. ఆయనే గమ్ముకుంటే వీళ్ళకెందుకు? మోషే వివాహం చేసుకోవాలి, ఆయన అనుమతించాడు. లేకపోతే చెప్పిండేవాడు, మోషేకి చెప్పిండేవాడు కనుక చేసుకుంటే వీళ్ళిద్దరూ ఆయన మీద సనగటం ప్రారంభించారు, విరోధంగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో దేవుడు కలుగు చేసుకొని 3వ వచనం, అంతకుముందు మాట కూడా చదవండి. యెహోవా ఆ మాట వినెను. చూసారా, 2వ వచనం చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవుని బిడ్డ మోషేకి అవసరమైంది. మోషే వివాహం చేసుకున్నాడు. వీళ్ళెవరన్నా పరాయి వాళ్ళ? ఎవరు వీళ్ళు? మిరియాం అంటే ఎవరు? మోషే అక్క. అహరోన్ అంటే ఎవరు? మోషే అన్న. వాళ్ళ సొంత అన్న, సొంత అక్కే తమ్ముడు క్షేమాన్ని వరవలేకపోతున్నారు వీళ్ళు.